జాగ్రత్త సుషుప్తి స్వప్న అవస్థలు ఉన్నాయి కదా, వీటిల్లో మనం చెప్పింది ఏంటి, జాగ్రత్త అవస్థ కానీ నిద్ర అవస్థలో కానీ వాళ్ళకి జాగ్రత్త అవస్థలో శరీరానికి ఎలాగో తెలుస్తుంది, స్వప్నావస్థలో కళల్లోనేమో మనసు ఏదో అది ఊహించి ఒక ప్రపంచాన్ని తయారు చేస్తుంది, అలా తెలుస్తుంది. ఇంకా ఎటు వచ్చి గాఢ నిద్ర దగ్గరికి వెళ్ళేసరికి ఇక్కడ మనిషికి ఏమీ తెలియదు. కానీ పొద్దున్న లేచాక ఏమంటాడు, నేను బాగా పడుకున్నాను, నాకు హాయిగా ఉంది, బాగా నిద్రించాను అని అన్నాడు కదా. మరి నిద్రించాను బాగా ఉంది అని కూడా అన్నారు అంటే లోపల ఏదో ఎవరికో ఏదో తెలుసు, కాకపోతే నిద్రావస్థలో ఉన్నారు కాబట్టి అది తెలీదు అంటున్నారు. ఎవరైతే నేను బాగున్నాను, బాగా నిద్రపోయాను, ఆనందంగా ఉంది అని ఎవరు అనుకుంటున్నారో ఆ అనుకునే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు లోపల అంటున్నారు. అంటే మనం చెప్పుకున్నట్టు అన్నిటికన్నా అతీతంగా ఒకరు ఎవరున్నారు, ఆత్మ అని ఒకరు ఉన్నారనమాట లోపల. సో ఆత్మ వల్లనే మనకి ఈ జ్ఞాపకం కలగడం జరుగుతుంది అంటున్నారు. అంటే మనం జాగ్రత్తలోకి రాగానే పడుకున్నంతసేపు, నిద్రలో ఉన్నంతసేపు మనకి ఏం తెలియకపోయినా మళ్ళా ఎప్పుడైతే మెలకులోకి వస్తామో వెంటనే మనకి గుర్తు వస్తుంది, నేను ఎవరిని, ఎక్కడున్నాను, ఇంకా అప్పటి నుంచి ఇంట్లో ఏ పనులు చేయాలి, ఇంకా ఈరోజు ఏం పని ఉంది, నిన్నేం జరిగింది, మొన్నేం జరిగింది, అలాగా మనం నెమ్మదిగా అన్ని కలెక్ట్ చేసుకుంటాం. అప్పటి వరకు గాఢ నిద్రలో ఉన్నప్పుడు అసలు నేను ఎక్కడున్నాను, ఎక్కడ పడుకున్నాను, ఎలా పడుకున్నాను కూడా తెలియని స్థితిలో ఉండిపోతాం కదా. అయితే మరి ఆ స్థితి నుంచి బయటికి రాగానే అన్ని గుర్తుకొస్తున్నాయి అంటే అలా గుర్తుకు ఎవరు తెస్తున్నారు అంట, ఈ ఆత్మ వల్లనే మనకు అవన్నీ గుర్తొస్తున్నాయి అని చెప్తున్నారు. ఎందుకంటే అదొకటి లోపల ఉంది, అది ఏమీ మాట్లాడకుండా అలా ఉన్నాం. కానీ ఎప్పుడైతే మనం లేసామో ఆ గాఢ నిద్ర నుంచి బయటికి రాగానే ఒక్కటొక్కటిగా మనకి అన్ని జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి అన్నమాట. సో మనల్ని లోపల నుంచి ఒకరు అబ్జర్వ్ చేస్తున్నారు, మనల్ని పరిశీలిస్తున్నారు, వాళ్ళెవరు, ఆత్మ అని చెప్తున్నారు. ఒక చిన్న పిల్లవాడు చీకటి గదిలోకి వెళ్ళాడు అనుకుందాం. ఏం చూసావురా అంటే చీకటి తప్ప ఏం కనిపించలేదు అంటాడు. చీకటికి వస్తువులను కనబడకుండా చేసే ప్రభావం ఉంటుంది కాబట్టి, కానీ చీకటిని మనం చూడగలం. అలాగే నిద్రలో ఈ నేను ఆత్మ కనబడకుండా కప్పుకునే అజ్ఞానంలో ఉంటాడు. అజ్ఞానంలో ఉన్నానని గుర్తిస్తాడు, లేకపోతే తర్వాత నాకేమీ తెలియదని ఎలా చెప్పగలుగుతాడు. ఎలా కంపేర్ చేస్తున్నారంటే, ఒక చీకటి గదిలోకి ఒక బాబుని పంపించామంటే అక్కడ ఏమున్నాయి ఆ అబ్బాయికి తెలియకపోతే ఏమంటాడు, ఇక్కడ ఏం చూసావమ్మా అంటే చీకటిగా ఉందమ్మా అందుకని ఏం చూడలేదు అన్నాడు. అక్కడ ఏముందన్నాడు, చీకటి ఉంది అన్నాడు. ఏమీ కనిపించలేదు అనేది తెలిసింది ఆ అబ్బాయికి, ఎందుకు చీకటి ఉంది ఏమీ కనిపించలేదని తెలిసింది. అలాగే మనకు కూడా ఏమంటున్నాడంటే, మనము నిద్రపోయినప్పుడు అక్కడ ఏదో జరిగింది కాబట్టి లేచాక నిద్ర పట్టాక మనం ఏమంటాం, బాగుంది, బాగా నిద్ర పట్టింది కాబట్టి ఇప్పుడు ఆనందంగా ఉన్నాను అని అంటాం. అదే మనకి రాత్రంతా నిద్ర లేదనుకో, పొద్దున్న లేసరికి అసలు చాలా తల తిరుగుతోంది, అలా ఉంది ఇలా ఉంది, నేనేమో ఈరోజు బాగాలేదు అని అంటాం కదా. అంటే అక్కడ ఆనందంగా ఉంది అని తెలుసుకునే వాళ్ళు అక్కడ ఉన్నారు. ఎలా మనం పడుకున్నా సరే, మన శరీరం అది నిద్రిస్తున్నా సరే ఒకళ్ళెవరో తెలుసుకున్నారు. అదే ఏమంటున్నారు, ఆత్మ అన్నమాట. ఒకటి లేదు అని చెప్పడానికి కూడా ఒకళ్ళు ఉన్నారు కదా, అదే ఆత్మ అని చెప్తున్నారు. ఇంకో విశేషం ఏంటంటే, స్వప్న జాగ్రత్త నిద్రలో ఆత్మజ్ఞానము అసాధ్యం అయినప్పటికీ జాగ్రత్త అవస్థే ఆత్మలాభానికి పట్టుకొమ్మ. అయితే స్వప్న కళల్లో గాని జాగ్రత్త నిద్రలో గాని ఆత్మజ్ఞానము అసాధ్యం అయిపోతుంది, కానీ జాగ్రత్త అవస్థే ఆత్మలాభానికి పట్టుకొమ్మ. ఇలాగా ఈ మూడు స్థితుల్లో కనుక మనం ఏమీ తెలియనట్టు ఉంటే ఆత్మ అక్కడ ఉంటుంది. మూడు అవస్థల్లో కూడా ఇప్పుడు జాగ్రత్తలో ఉంటే ఆత్మ ఏమైనా నిద్రపోతుందా అంటే ఏమీ నిద్రపోదు కదా, అక్కడ కూడా ఆత్మ పనిచేస్తుంది. జాగ్రత్త అవస్థలోనూ పనిచేస్తుంది, కళలో ఉన్నప్పుడు పనిచేస్తుంది, స్వప్నావస్థలో, అలాగే సుషుప్తిలో కూడా పనిచేస్తుంది. అయితే ఈ మూడిట్లో ఆత్మ ఉన్నా సరే అక్కడ ఈ రెండు వాటి దగ్గర ఏమైపోతుంది, శరీరము పనిచేస్తుంది, అక్కడేమో మనసు పనిచేస్తుంది, కాబట్టి ఆత్మ అవసరం లేకుండా పోయింది. కానీ ఎప్పుడైతే మనం గాఢ నిద్రలోకి వెళ్ళిపోయామో ఆ రెండు కూడా పనిచేయట్లేదు కాబట్టి ఆత్మ అక్కడ అవసరం పడుతుంది.